పారదర్శకంగా పనిచేయాల్సినటువంటి ప్రభుత్వం పక్షపాత వైఖరితో ఈరోజు సహజ వనరులు తొలగొడితే గ్రావెల్, మట్టి, ఇసుక ఎక్కడ పడితే అక్కడ కోట్లాది రూపాయలు, వేల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దోపిడీ జరుగుతుంది. ఇంత దౌర్భాగ్యమైనటువంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదు. కాబట్టి 2014, 2019 మధ్య కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే విధంగా అధికారుల మీద దాడులు జరిగాయి, దోపిడీ జరిగింది. ఆ రోజు మీకు సంబంధించినటువంటి గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఉందో 100 కోట్ల రూపాయలు జరిమానా విధించింది. అయినా ఏమీ లెక్క చేయకుండా మీరు ఆ రోజు ఉచిత ఇసుక పేరుతో నాటకాలు ఆడారు. మరలా ఈ రోజు కూడా ఉచిత ఇసుక పేరుతో తెలుగు తమ్ముళ్ళకి లైసెన్సులు ఇచ్చి వాళ్ళ ద్వారా మీరు ఇష్ట ప్రకారంగా దోపిడీ పాల్పడుతూ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఊరికి ఒకటికి అప్పచెప్పి వాళ్ళ ఊరికి సంబంధించినటువంటి వాళ్ళ ఆధ్వర్యంలో మీ ఎమ్మెల్యేలు, మంత్రుల కన్సర్న్లో మీరు ఇష్ట ప్రకారం రోజుకి 100 లారీలు, 100 ట్రిప్పర్లు. ఈరోజు మీరు ఒకసారి వెళ్ళి చూస్తే విరువూరు రీచ్లో, శివరాయపాలెం రీచ్ కదా అసలు పర్మిషన్ లేదు, అనుమతి లేనటువంటి రీచ్లో ఈరోజు ఇసుక తగ్గుదల జరుగుతున్నాయి. అనుమతించినటువంటి రీచ్లో ఇష్ట ప్రకారంగా డబ్బులు వసూలు చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంతకన్నా మీకు ఏమి ఆధారం కావాలి? ఇంతకన్నా మీకు ఏమి సాక్ష్యం కావాలి? ఇంతకన్నా ఏమి దోపిడీ అవసరమో? ఇంతకన్నా దొంగలను మీరు గుర్తుపట్టలేకపోతున్నారా? కాబట్టి మీరు దొంగల్ని దొరలాగా భావించి వదిలేస్తున్నారు. ఎక్కడన్నా పాపం అవసరాలకి, నిజమైనటువంటి అవసరాలకి ఎవడన్నా వెళ్ళాలి అంటే ఆ వెళ్ళేటువంటి వాడి మీద మాత్రం కేసులు బనాయిస్తున్నారు. ఓవర్లోడ్ అని చెప్పి వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ దగ్గర పెట్టడం, రకరకాలైనటువంటి చేస్తున్నారు. ఓవర్లోడ్ పైన అధిక మొత్తం వసూలు చేసిన దారులు, ఏదన్నా ప్రభుత్వ దారులు ఉంటే ఆ దారులన్నింటినీ మూసేసి అంటే దాని గుండా పోయి ఇసుకు తెచ్చుకోవచ్చు. ఆ దారులన్నీ తవ్వేసి నేరుగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించినటువంటి దారులు అంటే చెక్ పోస్ట్ లాగా దాని ద్వారా వెళ్ళి దాని ద్వారానే చూసి దాని ద్వారానే తీసుకురావాలనేటువంటి ఆలోచన తప్ప మరొకటి లేకుండా దోపిడీని ఒక పథకం ప్రకారం అంటే వ్యవస్థీకృతం అన్నమాట. దీనికి సంబంధించినటువంటి వ్యవస్థలోనే దోపిడీని కూడా వ్యవస్థీకృతం చేసి ఈరోజు ఇసుకకు సంబంధించి వేల కోట్ల రూపాయలు ప్రకృతి వనరుల్ని కొల్లగొడుతూ, సహజ సంపదను కొల్లగొడుతూ మీరు మీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి దోపిడీని చంద్రబాబు నాయుడు పై స్థాయిలో దోపిడీ చేస్తుంటే చంద్రబాబు కొడుకు కింద స్థాయిలో. సరే, మిగతా అన్ని తర్వాత మాట్లాడదాం. అవన్నీ మాట్లాడితే డైల్యూట్ అయిపోతుంది. దేని మీద ఏ విధంగా ఉంది, బెల్ట్ షాపులు, వీటన్నిటి గురించి మాట్లాడాలంటే సబ్జెక్ట్ డైల్యూట్ అవుతుందని మాట్లాడడంలో ఒక ఇసుకకు సంబంధించి ఈ ఆధారాలు ప్రత్యక్షంగా చూపించిన తర్వాత కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితులు లేదు.